ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. డ్వాక్రా అక్క చెల్లెల్ని సబ్బుల కంపెనీతోనూ, పచ్చళ్ళ కంపెనీతోనూ, లేదా బ్యాగుల కంపెనీతోనూ, ఇట్లాంటి వస్తువుల కంపెనీలతో బేరాలు మాట్లాడుకుని ఖచ్చితంగా ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి అయితే పచ్చడి సీసానో లేదా బ్యాగో లేకపోతే హ్యాండ్ బ్యాగో లేకపోతే ఏదో ఒక వస్తువు కొనమని, కొనకపోతే మీ అంతు చూస్తామని చెప్పని, లోను రాదని చెప్పి పొదుపు డబ్బుల్లోంచి డైరెక్ట్గా తీర్మానం రాసి ఆర్పీల ద్వారా డబ్బులు డ్రా చేయించి వాటితో యాప్ ద్వారా బుక్ చేస్తున్నారా లేదా? ఏదో జెనీ యాప్ అని ఏదో యాప్ పెట్టారంట. ఆ యాప్లో ఇవన్నీ కంపల్సరీ ప్రతి ఆడపిల్ల, ప్రతి డ్వాక్రాలోని ఆడకూతురు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఒక హ్యాండ్ బ్యాగో లేదా పచ్చడి సీసానో లేదా ఇంకేదో ఇట్లాంటి ప్రతిదీ కూడా వస్తువు కొనాలంట. ఎవరికి లాభం ఇది? ఇంతకన్నా దోపిడీ డ్వాక్రా అక్కడ చెల్లించి మీరు అయితే మీటింగ్లు వాడుకుంటారు, లేకపోతే వాళ్ళ పొదుపు డబ్బుల్లోంచి ఇట్లాంటి పచ్చళ్ళు కొనిపిస్తారు, లేకపోతే ఇంకోటి సామాను కొనిపిస్తారు. ఇదేం పోయే కలవని అడుగుతున్నాను. ఎవడన్నా ఆడకూతురు, ఆడపిల్ల చెల్లెళ్ళ సొంత చెల్లెళ్ళు అంటే మన తోబుట్టు చెల్లెళ్ళ సొమ్ముకి ఎవడన్నా ఆశపడతాడా? పాపభీతి కూడా లేదా అని అడుగుతున్నాను. మరి ఎవడు తింటున్నాడు? ఎవడు బలవంతంగా కొనిపిస్తున్నారు? ఎవరిది నిర్ణయం మీ ప్రభుత్వంలో ఇది?